మాజీ మంత్రి తలసాని మెడకు అవినీతి ఉచ్చు బిగుస్తోంది. ఓవైపు గొర్రెల పంపిణీ స్కీంలో జరిగిన గోల్మాల్, మరోవైపు ప్రభుత్వం మారుతున్న సమయంలో మాయమైన ఫైళ్ల కేసు ఇప్పుడు అవినీతి నిరోధక శాఖ పరిధిలోకి వెళ్లింది. ఈ రెండు కేసుల్లోనూ పశువర్ధక శాఖ ఉన్నతాధికారులు ఉన్నట్లు పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చి ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఫైళ్లు మాయమయ్యాయన్న విషయంలో నాంపల్లి పిఎస్లో ఎఫ్ఐఆర్ నమోదు కాగా, గొర్రెల పంపిణీ స్కీంలో సుమారు 2.10 కోట్ల మేర మోసం చేసినట్లు ఇద్దరు అసిస్టెంట్ డైరెక్టర్లపై గచ్చిబౌలి పిఎస్లో ఎఫ్ఐఆర్ నమోదైంది. ఇప్పుడు ఈ రెండింటి మీద దర్యాప్తు జరగాల్సి ఉండగా అవినీతి నిరోధక శాఖకు బదిలీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. త్వరలో దర్యాప్తు మొదలైతే ఎక్కడికి చేరుతుందనేది ఉత్కంఠను రేకిస్తోంది. గొర్రెల పంపిణీ స్కీమ్ కోసం ప్రకాశం జిల్లాకు చెందిన 18 మంది నుంచి గొర్రెలను కొనుగోలు చేయడంతో పశువర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ కేశవసాయి, రవికుమార్లు, రంగారెడ్డి జిల్లాకు చెందిన గొర్రెల పంపిణీ కాంట్రాక్టర్లు మొయినుద్దీన్, ఆయన కుమారుడు ఇక్రమ్లతో కలిసి మొత్తం 133 యూనిట్లను కొని ఆ డబ్బుల్ని చెల్లించలేదని ప్రకాశం జిల్లాకు చెందిన ఏడుకొండలు గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. గతేడాది ఆగస్టు 13 నుంచి 23 తేదీల మధ్యలో 10 రోజుల్లో వీటిని సరఫరా చేశామని, తమ నుంచి బ్యాంకు అకౌంట్ల నంబరు తీసుకున్నా ఇప్పటి వరకు 2.10 కోట్లను జమ చేయలేదని, పలుమార్లు పశువర్ధక శాఖ ఆఫీసుకు వెళ్లి అడిగినా ఫలితం లేకపోవడంతో ఫిర్యాదు చేయాల్సి వచ్చిందని గత నెల 26న చేసిన కంప్లైంట్లో ఏడుకొండలు పేర్కొన్నారు. ఈ విషయాన్ని పరిశీలించిన తర్వాత పోలీసులు ఎఫ్ఐఆర్లో ఇద్దరు అసిస్టెంట్ డైరెక్టర్లతో పాటు కాంట్రాక్టర్లుగా ఉన్న తండ్రి కొడుకులను నిందితులుగా పేర్కొన్నారు. ఇప్పుడు ఈ రెండు కేసులను అవినీతి నిరోధక శాఖకు బదిలీ చేయడంతో ఇద్దరు అధికారులు ఏం చెప్తారు? ఇప్పటి మంత్రి తలసాని ప్రమేయం, ఆయన దగ్గర పనిచేస్తున్న ఇతర అధికారుల ప్రమేయం ఏ మేరకు ఉందనేది వెలుగులోకి రానుంది.